సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నక్షత్ర. ఇప్పుడు మీకు 50 సంవత్సరాల చరిత్ర గల భోజనం హోటల్ ని మీకు చూపించబోతున్నాను. ఇక్కడ చాలా రుచిగా ఉంటాయని ఇక్కడికి వచ్చిన కస్టమర్లందరూ చెప్తున్నారు. మరి ఈ హోటల్ ఎక్కడుంది అనుకుంటున్నారా? గంగారం, దర్శి నియోజకవర్గంలోని గంగారంలో ఈ హోటల్ ఉంది. మరి ఈ హోటల్ గురించి ఇంకా విషయాలు, అసలు ఇక్కడ టేస్ట్ ఎట్లా ఉంటుంది, ఇక్కడికి ఎందుకు ఇంతమంది కస్టమర్స్ వస్తున్నారు, అసలు 50 సంవత్సరాల నుంచి ఈ హోటల్ ఇక్కడ నడుస్తుంది అంటే ఎట్లా నడుస్తుంది, ఆ వివరాలన్నీ అడిగి కనుక్కుందామా? నమస్తే అండి. మాది 1960లో భోజనం అటు ఇప్పుడు 1960లో పెట్టారు. అప్పుడు రూపాయి భోజనం, రూపాయి సమాజంగా రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు, అట్లా 10, 20, 30, 40, 50 ఆ స్టేజీకి వచ్చి ఇప్పుడు 100 రూపాయలకు వచ్చాము. అది మా వ్యాపారం. అది ఈ రోజు మెనూ ఏంటండి? ఏమేమి కూరలు? ఇలా పప్పు కూర, పప్పు, క్యాబేజీ, క్యారెట్ కూర, దోసకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, సాంబారు, పెరుగు, పెరుగు చెట్టు ఉంది. ఈరోజు మళ్ళా షిఫ్ట్ చేస్తాము. నెయ్యి కూడా వేస్తాం. ప్రతి ఒక్కరు నెయ్యి వేసింది. నెయ్యి పోతే బాగుంది. క్వాలిటీ మంచి క్వాలిటీ ఇస్తారా? క్వాలిటీ నెంబర్ 1, ఇబ్బంది లేదు. రుచిగా ఉంటాయా? రుచిగా ఇబ్బంది. మీరు తిని చూడండి, ఎట్లుంటే చెప్పండి, మాకు ఒకసారి చెప్పండి. ఎంతమంది వర్క్ చేస్తారు? ముగ్గురండి. ముగ్గురా? ఏ టైం నుంచి ఏ టైం వరకు? 9 నుంచి 5 వరకు ఉంటాము. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. 9 నుంచి 10 వస్తారు. 12 గంటలకు భోజనం, అక్కడి నుంచి 5 గంటల దాకా ఉంటారు. అలా 5 గంటల దాకా భోజనం పెడతాం. భోజనం పెడతానే ఉంటారు, ఎవరికి ఇబ్బంది లేకుండా. రోజు ఇవే కూరలు పెడతారా? మెనూ రోజుకు ఒకటి, రోజు వెరైటీ మారుస్తాం. రోజు వేరు వేరు కూరలు ఉంటాయి. ఏదో ఉంటాయి. నిన్న ఏదో పొలగడ కూర చేసాను, వేరే పచ్చడి, దొండకాయ పచ్చడి చేశాను. నిన్న పప్పు కూర, సాంబార్, అవి మామూలుగా ఉంటాయి. ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ ని బాగా చూసుకుంటాం. ఇబ్బంది లేదు. వచ్చిన అందరినీ శుద్ధంగా పంపిస్తాం. బాగుందని అనిపించుకొని వాళ్ళు పోతారు. బాగా చూస్తాం. ఇక్కడ భోజనం బాగుంటుందని వచ్చిన కస్టమర్లు అందరూ చెప్తారు. ఇబ్బంది లేదమ్మా, ఇబ్బంది లేదు. బాగా చూస్తాం. బాగా మనకి గిరేజ్ చేస్తారు, మనల్ని లైక్ చేస్తారు బాగా. 50 సంవత్సరాల నుంచి ఉందంటే 60లో అంటే 64 సంవత్సరాలు. అంటే నా వయసు అప్పుడు 15 సంవత్సరాలు. మా అమ్మ చేసింది, మా నాయనమ్మ చేసింది అప్పట్లో. అట్లే మేము కంటిన్యూ చేశాం. వాళ్ళు వెళ్ళిపోయినాక మేము కంటిన్యూ చేసుకున్నాం. చల్లగా 3 మనుషులు పెట్టుకొని 10 వాళ్ళని పెట్టుకుని చేస్తాం. వాళ్ళే చేయరు. ఒక అబ్బాయి టీచర్, అది దేవాదాయ శాఖలు పనిచేస్తాడు. మా కోడలు ఏమో టీచరు, ఒక అబ్బాయి ఏమో చదువుకుంటుంది కొద్దిగా. మరి వాళ్ళందరూ జాబులు చేస్తానే ఉన్నారు కదా, మీరు మరి ఇంత పెద్ద వయసులో మరి ఇట్లా హోటల్ పెట్టి ఇదంతా నడపడం కష్టం కదా? మా హాస్టల్ వాళ్ళు ఏమనుకోరు. ఇప్పుడు మన వాళ్ళు 10 రోజులు ఉన్నారు, వాళ్ళే 4 బతుకుతారని మనం చేస్తున్నాం. మాకు ఆదాయం వచ్చినా రాపోయినా 10 రోజులు ఉన్నారు, 4 బతుకుతారని మనం వ్యాపారం చేస్తున్నాం. ఉపాధి కల్పించాలని చూస్తున్నాం. మాకు ఆదాయం రాపోయినా పర్వాలేదు, వాళ్ళు బాగుండాలి, పనులు బాగుండాలి. చూసారు కదండి, ఇక్కడ వాతావరణం చాలా బాగుంది. అసలుకి పాతకాలం నాటి పెంకుటిల్లు ఇది, మరి కట్టి చాలా సంవత్సరాలు అయ్యే ఉంటుంది. అప్పటి నుంచి వీళ్ళు ఇక్కడే భోజనం చేస్తూ హోటల్ నడిపిస్తూ ఉన్నారు. మరి వాతావరణం గురించి, ఇక్కడ టేస్టుల గురించి, ఇక్కడికి వచ్చిన కస్టమర్ని అడిగి ఇంకొన్ని మాటలు మనం తెలుసుకుందాం. నమస్తే సార్, మీ పేరు? ఇక్కడికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? నేను ఈస్ట్ గంగవరంలో ఇటువంటి ఇంటి భోజనం ఉందని నాకు తెలియదు అమ్మా. ఈ రోజు మధ్యాహ్నం వరకు నాకు తెలియదు. నేను 6 ఏళ్ళ నుంచి వస్తున్నా. మామూలుగా మాది నెల్లూరు టౌన్. మాకు భోజనం పోయింది నెల్లూరు అంటే. కానీ ఇక్కడ భోజనానికి కోసం మా డీలర్ చెప్పాడు, సార్ ఈ ఊర్లో ఒక మంచి పాత మెస్ ఉంది, గత 40 ఏళ్ళ నుంచి ఉంది, ఒకసారి తిని చూడండి అని అన్నాడు. ఏందంత ఇంట్రెస్టింగ్ ఏందని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వస్తే వీళ్ళందరూ పెద్దవాళ్ళు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు దాని విషయం చెప్తుంటే, ఆయన ఒక రైతు అంట. ఆయన రైతు అయి ఉండి కూడా
10 మందికి భోజనం చేస్తూ సేవ చేస్తూ సర్వీస్ చేస్తున్నాడు. ప్లస్ ఇక్కడ వాతావరణం కానీ ఇవన్నీ చూసిన తర్వాత చాలా ఆనందం వేస్తుంది. ఇక్కడ టేస్ట్ అవన్నీ బాగుంటాయి. ఇప్పుడైనా వచ్చాను కదండి, ఇప్పుడేనా? అడగబడలేదమ్మా. ఇది ఆల్మోస్ట్ నేను 100 మార్కులు వేసుకుని వచ్చాను. ఫేమస్ అని చెప్పి ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చారు. నాకు ఇప్పుడు వరకు తెలియదు ఇక్కడ ఉన్నది కూడా. ఈ రోజు మా డీలర్ గారు చెప్పారు, సార్ మీరు ఒంగోలు దాకేది సార్, ఇక్కడ పిల్లలు నష్టం అది ఒకసారి వెళ్ళి చూడండి అన్న. ఇక్కడికి వస్తే ఆయన గురించి కొంతమంది చెప్పారు. చాలా 45 ఏళ్ళ రైతు సార్ ఆయన కష్టపడుతూ 40 సర్వీస్ చేస్తూ 40 జాబ్ ఇస్తూ మన ఈ హోటల్ డెవలప్ చేస్తున్నాడు. పాత పద్ధతులు అవుతా సార్, ఒకసారి చూడండి అన్నాడు. చూడంగానే అర్థమైపోయింది. నమస్తే సార్, ఆ, ఇక్కడ హలో. భోజనం ఎలా ఉందండి? భోజనమైనా కూరలైనా ఫస్ట్ గా చేస్తాడు. 10 మంది మెయిన్ రూట్ లో 2-3 హోటళ్ళు పెట్టినా కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళు అలవాటు అయిన వాళ్ళు ఇక్కడికే వస్తుంటారు. ఏది ఒంగోలు వాళ్ళు వచ్చినా కూడా ఇక్కడికే రాస్తుంటారు. అంతా కష్టపడి జీవించి బాగా పద్ధతిగా బాగా చేస్తాడు. బాగా జనానికి కూడా పరిచయం బాగానే వస్తా బాగా అనుకూలంగా ఉంటుంది. శాస్త్రం కట్టబడుతుంది, బాగుంది. టేస్ట్ అన్ని బాగుంది. బ్రహ్మాండంగా. నమస్తే సార్. మాది అర్థంకి నేను 30 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తుంటా బిజినెస్ పని మీద. మాది ఏజెన్సీ బిజినెస్, క్యాడ్బరీ, డాబర్, ఫిలిప్స్ ఇట్లాంటివి. ఇక్కడ భోజనం ఎట్లా ఇంట్లోనే ఎప్పుడైనా ఒకసారి పొరపాటు పెడతాను, ఏడైతే అట్లా కూడా ఉండదు. 65 డేస్ బ్రహ్మాండంగా. నాతో పాటు అప్పుడు కంపెనీ వాళ్ళు వస్తుంటారు మార్కెట్ చేయడం. ఉంది అని చెప్పారు. మరి వాళ్ళు చెప్తుంది నిజమో అబద్ధమో మరి మనం కూడా తెలుసుకోవాలి కదా. అందుకే నేను కూడా మీకోసము టేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవి పప్పు, దోసకాయ పచ్చడి, క్యారెట్, చింతకాయ పచ్చడి, చిప్స్, అన్నం మీద నెయ్యి కూడా వేశారు. అసలు టేస్ట్ ఎట్లా ఉంటుందో మీకోసం నేను తిని చూపిస్తా. చాలా బాగుంది. పప్పులో కూడా నెయ్యి వేశారు. ఇంకా చాలా రుచిగా చాలా బాగుంది. ఇప్పుడు కూర, క్యారెట్ కూర కూడా మనకి వేశారు. అది కూడా టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. క్యారెట్ కూర కూడా సూపర్ గా ఉంది. పచ్చడి స్పెషల్ అంట ఈరోజు, దోసకాయ పచ్చడి. అన్ని చాలా సూపర్ గా ఉన్నాయి. మీరు కూడా ఖచ్చితంగా వచ్చి టేస్ట్. ఇప్పటి వరకు తాతయ్య గారి మాటల్లో విన్నారు కదా, ఇప్పుడు బామ్మగారు కూడా ఉన్నారు. ఆవిడ మాటల్లో కూడా ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్తే బామ్మగారు, మీరు ఇంత వయసులో కూడా ఇట్లా కష్టపడుతూ వంటలు చేస్తూ ఈ భోజనం హోటల్ నడిపిస్తున్నారు కదా, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మంచిగా ఉంటది. 10 మంది వస్తుంటారు, వెళ్తుంటారు, ఫోన్ చేస్తుంటారు, మంచిగా ఉన్నామమ్మా, జాగ్రత్తమ్మా అని చెబుతా ఉంటారు. అలాగనే నేను చెబుతాను. ఈ వయసులో ఇంత కష్టపడుతున్నారు కదా, మరి మీకేం అనిపించదా? ఇంకా చెయ్యాలనిపిస్తుందా? చేయాలి అనిపిస్తుంది, కానీ ఇప్పుడు వర్కర్లు ప్రాబ్లం అయ్యి కొంత తగ్గించుకుంటున్నాం. అందువల్ల ఏంటంటే కొంచెం మేము కూడా కష్టం చేయాలి, తప్పదు. చేయాలి తప్పదు. రోజు కూర మారుతుంటది, సాంబార్ అదే ఉంటది, కానీ పప్పు మారుతుంటది, కూర మారుతుంటది, పచ్చడి మారుతుంటది. 2-3 రకాల పచ్చళ్ళు పెడుతుంటాము. నెయ్యి వేస్తుంటాము, పెరుగు వేస్తుంటాము, రసం ఉంటది, ఇరుగు చట్నీ చేస్తుంటాము. మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 50 దాటిపోయింది. 50 పైనే ఉన్నాయి. 50 సంవత్సరాల పైనే పెళ్లి అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే వృత్తిలో ఉన్నారా? వృత్తిలోనే ఉన్నాం. అప్పటి నుంచి అప్పటి నుంచి తాతయ్య గారు మీరు హోటల్ నడిపిస్తున్నాము. అది ఏంటంటే మనం దృష్టికి పెట్టుకోవాలా వేరే ధ్యాస. అప్పుడు చిన్న పిల్లలు, కొంచెం ఇప్పుడు పెద్ద అయినారు పిల్లలు. ఎందుకు మనకు తీసుకుపడాల్సిన పని ఏమన్నది. ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ పెళ్లి అయిపోతే ఆ అబ్బాయిని కూడా తీసుకుండదు మాకు. శుభ్రంగా కూర్చొని ఇప్పుడు ఇది హోటల్, ఇది ఇల్లు కదా, పాతల కాలం నాటి రేకుల ఇల్లు.
బాగుంది. ఆ పెంకుటిల్లు పెంకుటిల్లు కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇందులోనే పెడుతున్నారు. అందులోనే పెడతాం. మరి పడేసి మార్చాలని గాని మార్చింది ఏం లేదు ఆ. మేడం. మార్చాలని గాని మీకేం ఆలోచన రాలా? ఆలోచన రాలా. అమ్మకు పరిస్థితులు బాగాలేవు ఆ రోజుల్లో కనుక. ఇక ఏందో మనం ఈ రిస్క్ పెట్టుకున్న కాడి నుంచి చాలా తలకాయ నొప్పి వస్తుంది. ఇక దానికని పక్కన కట్టుకున్నాం ఇల్లు. పక్కన కట్టుకుని ఆడుంటాము. ఏదేమో మామూలుగా హోటల్ నడుపుకుంటా చేస్తా ఉంటాం. పాతల కాలపు నాటి హోటల్ ఇది. చాలా చల్లగా వాతావరణం కూడా చాలా బాగుంది. 100 ఏళ్ళు దాటింది ఇల్లు కట్టి. 100 సంవత్సరాలు అయిందా? 100 ఏళ్ళు దాటింది. పెద్దవాళ్ళు కట్టారు, వాళ్ళ జేజి నాయన టైంలో కట్టారు. తాతయ్య గారు తాతయ్య వాళ్ళు కట్టారు. జేజి నాయన కడితే అయితే ఏమైందంటే వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు చిన్నపిల్లకాయ మా వారు. చిన్నపిల్ల అయినా ఇంకా తెలియదు కదా ఏదైంది కూడా. ఏది ఏ రకంగా చేయాలి చెందాలి వాళ్ళ అమ్మగారు చేస్తారు. వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోయినాక మనం రంగంలోకి అంటే ఉన్నప్పుడే దిగాము రంగంలోకి. ఇంకా అదే మనకి కట్టుబడిపోయింది. మనకి ఏదో జాబ్ చేద్దాం వచ్చిందని అలాగా ఏమనుకున్నది లేదు. ఇంకొక షాపులు పెట్టుకున్నామని అనుకోలేదు. అదే మన పరిస్థితులు బాగాలేవు ఆ రోజుల్లో. అందువల్ల ఏంటంటే మనం ముందు పోలేకపోతున్నాం. ఇదే కంటిన్యూ అయిపోయింది. వంటలు కూరలు అన్ని దాకా మేమే చేస్తా వచ్చాము. ఇక ఇప్పుడు నాకు హుషారు ఉంటాం కదా, అందుకని వేరే వాళ్ళని పెట్టి చేయించుకుంటున్నారు. 6 ఉంటారు అంటే రాలేదు కొంతమంది. 6 ఉన్నారు. 6 అంటే 6 చేస్తా వచ్చారు. ముగ్గురే ఉన్నాయి. ఇంకా అన్ని ముగ్గురే మళ్ళీ జరుపుకొని పోతా ఉన్నారు. పిల్లలు పెద్దలు ఇబ్బంది ఏం లేదు, బాగా చూసుకుంటారు. ఇప్పుడు మనతో పాటు తాతయ్య వల్ల మనవడు, ఈ హోటల్ ఓనర్ అయిన పుల్లారావు గారి మనవడు, తనతో కూడా ఇప్పుడు మనం మాట్లాడదాం. నీ పేరు? నా పేరు షణ్ముఖ్ శ్రీనివాస్. నాకు అసలు మా నాన్నమ్మ తాతయ్య ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు నాకు చాలా గర్వంగా ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు మా ఫాదర్ ఎప్పుడు మాకు చెప్తా ఉంటారు, మనం ఎప్పుడైనా జాబ్ చేసుకోవచ్చు కానీ ఒక 10 మందిని పోషించడమే అసలైన మానవత్వం అని. అలాగే ఇప్పుడు నేను చాలా గౌరవిస్తాను దాన్ని. అలాగే ఎప్పుడైతే వీళ్ళు చాలా కాలంగా ఇది నడిపిస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు చాలా మంది అంటే మనం ఎలా అయినా ఒక జాబ్ చేసుకుంటాం కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక 10 మందికి ఒక ఉద్యోగాన్ని కల్పిస్తున్నారు. ఇది నాకు తెలిసి ఇప్పటికీ నేను ఏ జాబ్ అయినా చేయని కానీ ఇలాంటి వాటిలో ఉండటమే నాకు తెలిసి చాలా గౌరవంగా ఉంటుంది. వీళ్ళు ఇంతకాలంగా చేసినందుకు వీళ్ళ శ్రమని గుర్తిస్తున్నారు చాలా మంది. ఇప్పుడు ఇలా మీరు రావటం కానీ ఇప్పుడు ఈ హోటల్ కూడా చాలా